సిఆర్పిఎఫ్లో మీరు అంటే చాలా కాలం చేశారు సార్. కాశ్మీర్ వివాదం దానికి పరిష్కారం ఉందంటారు లేదంటారు? పరిష్కారం లేని ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవండి. అయితే దానికి ఏ విధంగా తీసుకురావాలన్నది ఇవాళ రోజున చాలా చాలా విశ్లేషణ జరుగుతుంది. కాశ్మీర్ వివాదానికి ఒట్టి ఇంటర్నల్లే కాదు, ఎక్స్టర్నల్గా పట్టురావాలి, ట్రేడ్ పద్ధతిలో పట్టురావాలి, ఇంకేదో పట్టురావాలి. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒకే విధానంలో కాకుండా మల్టిపుల్ ఏమంటారంటే అనేక పద్ధతుల ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి పట్టుకొచ్చి దాన్ని మనం సాల్వ్ చేయాలి. కానీ మీరు నక్సల్స్ మూమెంట్ అప్పుడు కానీ లేదా కొన్ని యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు దుర్గాప్రసాద్ గారు ఒక గైడెన్స్ ఇచ్చేవారు. అనేది మీ దగ్గర పనిచేసిన ఆఫీసులు చెప్తారు. అంటే ఎవరైతే ఉద్యమకారు ఉన్నాడో వాళ్ళకి మైండ్ వర్క్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా అందులో డైవర్షన్ అవుతాడు అనేది. కానీ అదే ప్లాన్ ఈ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేస్తే కొంత అక్కడ కాశ్మీర్ యువకులు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే లేదా వాళ్ళకి వేరే వర్క్ చెప్తే ఇది డైవర్షన్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే బేసిక్గా మీరు మనం తెక్మా ప్రాబ్లమ్స్ చూస్తే ఇవన్నీ టోటలీ మన ఏరియాకి సంబంధించి మన మనుషులకు సంబంధించిన ఇష్యూస్. వెరాజ్ కాశ్మీర్లో ఇన్ అడిషన్ టు దట్ దేర్ ఇస్ అనదర్ డైమెన్షన్. మన పక్కన ఉన్న దేశం మనని ఒక 1000 కట్స్ ద్వారా మనని బ్లీడ్ చేయించాలి అని ఒక మిలిటరీ డాక్టర్ని అడాప్ట్ చేసి దానికి అనుగుణంగా రెగ్యులర్గా అక్కడ నుంచి టెర్రరిస్టులు పంపిస్తూ ఇక్కడున్న యువతను రెచ్చగొడుతూ వాళ్ళకి రాంగ్ ఆదేశాలు, రాంగ్ డైరెక్షన్ చూపిస్తూ, ప్లస్ ఇవాళ రోజున వచ్చిన కొత్తగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడో జరిగిన సిచ్యువేషన్స్ని కూడా మన దేశంలో జరిగినట్టుగా చూపిస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ మరల రెచ్చగొడుతూ దే ఆర్ యూజింగ్ ఎవ్రీ మీన్స్ అవైలబుల్ విత్ దెమ్. ఇది ఫారిన్ సపోర్టే కాదు, అసలు ఇన్స్టిగేషను లేకుండా ఉన్న ప్రాబ్లం అయితే డిఫరెంట్ విధంగా సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకే, ఎప్పుడైతే ఒక పొరుగు దేశం శత్రుదేశం కింద మారి మన ఎప్పుడు రెచ్చగొడుతూ అక్కడ అనిశ్చిత పరిస్థితి ఏర్పడాలి, కాశ్మీర్లోనే కాదు దేశం అంతా కూడా ఏర్పడాలి అనే ఒక దురుద్దేశంతో ప్రతినిత్యం ఏదో ఒక చర్యలు తీసుకుంటున్నప్పుడు మనం ఇంటర్నల్గా ఏదో కొద్దిగా చేసి దానివల్ల అవుతుందంటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా చేసాం, ఇంక్లూడింగ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ కాశ్మీర్లో మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ని తీసుకుని వాళ్ళని ఫ్రాన్స్కి కూడా పంపించాం. అక్కడ లా లీగా అని చెప్పేసి ఒక పెద్ద ఇది ఉంది, మన జస్ట్ లైక్ మన ఈపీఎల్ ఆడుతున్నట్టుగా అక్కడ కూడా వాళ్ళకి టోర్నమెంట్స్ అవుతాయి. దాంట్లో ఆ టోర్నమెంట్స్లో ఆడేందుకు పంపించాం. బేసికల్ ఏంటంటే మేము వీ కేర్ ఫర్ యూ అని. అట్లాగే మదద్ గారు అని చెప్పి ఒక సిఆర్పి ఒకటి స్టార్ట్ చేసింది నేను ఉన్న టైంలో. మదద్ గారి ఉద్దేశం ఏంటంటే ఏ కాశ్మీరీ అయినా సరే ఎక్కడున్నా సరే, కాశ్మీర్లో ఉండొచ్చు, జమ్మూలో ఉండొచ్చు, దేశంలో ఏ భాగంలోనే ఉండొచ్చు, తనకి ఏదైనా భయము బాధ ఏదైనా కలిగితే దే కెన్ రింగ్ అస్ అప్ అండ్ వీ విల్ గో అండ్ హెల్ప్ దెమ్ అని చాలా సిచ్యువేషన్స్ ఈ మధ్య కూడా చేసాం. వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళని రక్షించడము వగేరా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? బేసికలీ వీ వాంట్ టు టెల్ ద లోకల్ పీపుల్, అరే మేము మీకోసం ఉన్నామయ్యా, వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పడం కోసమే. కానీ నేను ఇన్ఫ్యాక్ట్ ఐ మైసెల్ఫ్ వెంట్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ లోకల్ పీపుల్. పుల్వామా ఈ ఏరియాస్లో కూడా నేను లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాను. పెద్దవాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీరు అడిగినట్టుగా మా పిల్లలు కదా ఉద్యోగాలు కొద్దిగా ఇప్పించండి, ట్రైనింగ్ ఇప్పించండి వగేరా అడిగారు. మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నామయ్యా అని చెప్పి మొదలుపెట్టాం కూడా అక్కడప్పుడు. బట్ వాళ్ళది ఏంటంటే సార్ మేము ఎందుకంటే దుకాణాలు కట్టేస్తారు పొద్దున పూట, రాత్రులు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసుకోవచ్చు కదా, పొద్దున పూట మేము ఉన్నాం కదా, రోడ్లంతా మేము నిలబడి ఉన్నాం కదా అంటే, సార్ మీరు బాగానే ఉంది, మీరు రోడ్లు ఉన్నారు, మేము ఓపెన్ చేస్తాం, రాత్రిపూట మేము ప్రతి ఒక్కరింటికి మీరు కాపలా ఎక్కడ కాస్తారు, వాడు ఎవడో వచ్చి మమ్మల్ని ఎత్తుపాకు చూపించి బెదిరిస్తున్నాడు, ఏంట్రా నువ్వు పెద్ద ధైర్యవంతుడు అయిపోయావా ఏంటి దుకాణం ఓపెన్ చేసేవాళ్ళ అని చెప్పేసి బెదిరిస్తున్నాడు, అందుకని చెప్పి మేము వీళ్ళతో రోజు ఎక్కడ పడతాం సార్ అని చెప్పేసి. సో వాళ్ళకి భయాలు ఉన్నాయి, ఆ భయాల వల్ల కొంతమంది చేయాల్సి వస్తుంది. అట్లాగే రాళ్ళు విసిరే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ స్పాన్సర్ చేసి మరీ చేస్తున్నారు. సో ఇట్ హెస్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ యంగ్స్టర్స్. సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి. ఇవి అన్నీ కూడా ఒక ఫోర్స్ వల్ల కాదు. వీ హ్యావ్ టు డూ లాట్ మెనీ థింగ్స్ ప్యారలల్గా సైమల్టేనియస్గా చేయాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.